మీరు వినే ఉంటారు హెల్దీ వేస్ అని, ఆ కంపెనీ ఈ కంపెనీ పేరు మీద ప్రొడక్ట్స్ కొనాలి, ప్రొడక్ట్స్ కొని అది అమ్మాలి, అది అమ్మాలి, ఇంకొకరిని జాయిన్ చేయాలి. రెండు టీమ్స్ ఆడితే ఏ టీం ఆడినా మనకి డబ్బులు వచ్చేస్తాయి. ఆన్లైన్ బెట్టింగ్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఫుట్బాల్ మీద బెట్టింగ్ చేస్తారు, క్రికెట్ మీద బెట్టింగ్ చేస్తారు, హాకీ మీద బెట్టింగ్ చేస్తారు. లైక్ మన మన ఇండియాలో ఫేమస్ ఏంటి, క్రికెట్, ఐపీఎల్. ఈ బెట్టింగ్స్ వల్ల స్టార్టింగ్లో చాలా డబ్బులు వచ్చినాయి బ్రదర్, చాలా అంటే చాలా డబ్బులు వచ్చినాయి. వాళ్ళతో కలిసి పబ్కి వెళ్ళడం, డబ్బులు ఊరుకునే వచ్చినాయి కదా, పబ్కి వెళ్ళడం. నాకు చిన్నప్పటి నుంచి అంటే క్రికెట్ అంటే ఇష్టం, చాలా ఇష్టం, ఆడడం చాలా ఇష్టం. నేపాల్కి కూడా వెళ్ళి క్రికెట్ ఆడాను, నేషనల్ లెవెల్ టోర్నమెంట్ అది. అలాంటి పరిస్థితుల్లో ఐ వాంట్ టు డై, నేను చచ్చిపోవాలి అని హైదరాబాద్ నైట్ ఏడ్చుకుంటూ రోడ్ల మీద తిరిగాను. నేను పడుకొని ఏడ్చేవాడిని, దిండు తడిచిపోయేది అప్పుల గురించి. అంటే మీరు జాబ్ రిజైన్ చేశారండి? యా, జాబ్ రిజైన్ చేశాను. అప్పుడు మీ తల్లిదండ్రులు రియాక్షన్? అయ్యా చెప్పాలి. ఇదంతా మిస్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఇంట్లో నుంచి ఎల్లగొట్టారు. మా అమ్మ మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు తల్లిదండ్రులు మీతో మాట్లాడుతున్నారండి? ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన మధ్య బ్రదర్ మోహన్ గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఈ రోజుల్లో అనేక మంది ఐపీఎల్ బెట్టింగ్ మ్యాచ్లో డబ్బులు పోగొట్టుకుని తన జీవితాన్నే నాశనం చేసుకున్న వారు అనేక మంది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ బ్రదర్ బెట్టింగ్ మ్యాచ్లో డెప్త్కి వెళ్ళి, ఎంత డెప్త్ అంటే ఐపీఎల్ మ్యాచ్ గురించి ఒక కోర్సే ఈ బ్రదర్ నేర్చుకున్నారు. అది ఎలా ఫ్రాడ్ జరుగుతుంది, దాంట్లో మోసాలు ఎలా జరిగినవి, తప్పకుండా ఈ బ్రదర్ సాక్ష్యం ఎలా మార్పు చెందింది, దేవునిలోకి ఎలా వచ్చారు, ఇప్పుడు దేవుని చేతులు ఎలా వాడబడుతున్నారో తెలుసుకుంటే అందరికీ ఆశ్చర్యమే. తప్పకుండా ఈ సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరొకసారి దేవుడి పేరట మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మీ ఛానల్ ద్వారా ఈ సాక్ష్యాన్ని, దేవుడు చేసిన కార్యాలని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మీది ఏ ఊరు బ్రదర్? యా, మాది చిలుకలూరుపేట దగ్గర ఒక తిమ్మాపురం అనే చిన్న గ్రామం బ్రదర్ మాది. దేవుడు ఆ చిన్న గ్రామంలో నుంచే దేవుడు వాడుకోవడం స్టార్ట్ చేశాడు. దేవుడు కృపను బట్టి చిన్న వయసులోనే నేను రక్షించబడ్డాను. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా దేవుని తెలుసుకున్నవారే? యా, ఐఎమ్ ఫ్రమ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. మా పేరెంట్స్ నుంచి మేము క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లోనే నేను పుట్టాను. కాకపోతే నామకార్థమైన క్రైస్తవ్య జీవితం అట్లా జీవించేవాడిని. చిన్నప్పటి నుంచి సండే స్కూల్స్కి వెళ్ళేవాడిని, చర్చెస్కి వెళ్ళేవాడిని, అంత అలవాటు ఉంది. కానీ రక్షణ గురించి కానీ వీటి గురించి ఏ అవగాహన లేదు. ఏదో నామకార్థంగా వెళ్ళేవాడిని. కానీ ఎప్పుడైతే నేను 9th క్లాస్లోకి వచ్చానో, 9th క్లాస్లో మా ఊర్లో ఒక మీటింగ్ జరిగింది బ్రదర్. అదేంటంటే యుఈఎస్ఐ అనే స్టూడెంట్ మినిస్ట్రీ ఉంటుంది. ఓకే. వాళ్ళు మా ఊర్లో ఈసీ క్యాంప్, ఎవాంజలికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేశారు. ఆ ఎవాంజలికల్ క్యాంప్లో నేను ఆ రోజు రక్షించబడ్డాను. 2014 ఏప్రిల్ 29వ తారీఖు 3 days మీటింగ్ జరిగింది. ఆ థర్డ్ డే నేను చివరి రోజు నేను రాసిచ్చాను. ఆ రోజు 2014లో యేసుప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను అని. నాతో పాటు మా ఊర్లో చాలామంది రక్షించబడ్డారు. మేమందరం ఒక టీమ్గా ఉండేవాళ్ళం. యూ క్యాంప్స్కి వెళ్ళడం కానీ, యూ మీటింగ్స్కి వెళ్ళడం కానీ, బైబిల్ స్టడీస్కి వెళ్ళడం కానీ, ఇట్లా యూ ద్వారా నేను చాలా బలపరచబడ్డాను. లైక్ యూ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. మన ప్రవీణ్ పగడాలన్న కానీ, ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న కానీ, వీళ్ళందరూ దే ఆర్ ఫ్రమ్ యూ బ్యాక్గ్రౌండ్. జస్ట్ ఆ నేమ్ తెలియడానికి నేను చెప్తున్నాను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది. నేను ఈ మార్గంలో రావడానికి ఒక రీజన్ ఉంది. నేను రక్షించబడిన తర్వాత ఒకటి జరిగింది ఏంటంటే, నాకు వీటిపైన ఇంట్రెస్ట్ రావడానికి ఒక ప్రేయర్ కానీ వెళ్ళాం. నాతో పాటు చాలామంది రక్షించబడ్డారని చెప్పాను కదా. ఒక ప్రేయర్ కానీ నన్ను తీసుకెళ్ళారు. చాలా చిన్నోడిని, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అడగలేదు. నేను ఏదో పెద్ద మీటింగ్కి వెళ్తున్నామేమో అనుకున్నాను. ఆ ఊరేంటో నాకు తెలియదు అప్పటి వరకు. ఆ ఊరికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అయితే అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేశారు. చివరిగా ఒక ఆంటీ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ సడన్గా ఆమె
నా పేరు పెట్టి, మోహన్ ఉమ్, నీవు నా బిడ్డవి, ఓకే. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, బాలుడు అనవద్దు ఉమ్, అనే ఇర్మియాతో ఏ మాటలైతే దేవుడు మాట్లాడాడో ఉమ్, అదే మాటలు నా పేరు పెట్టి ఆంటీ మాట్లాడారు ఉమ్. ప్రవచన రీతిగా. మీ పేరు ఆవిడకి తెలుసండి? తెలీదండి. ఇదే ఇక్కడ షాక్. నేను ఇలాంటి మార్గాన్ని, ఇలాంటి మినిస్ట్రీ పైన ఉమ్, నాకు టంగ్స్ మీద కానీ అద్భుతాల వైపు ఓకే. నాకు ఇంట్రెస్ట్ రావడానికి నా జీవితంలో జరిగిన ఇదే రీజన్. ఉమ్. ఇది జరగడం వల్ల నేను ఈ అద్భుతాల వైపు ఇంట్రెస్ట్ నాకు వచ్చిందనమాట. అంటే దేవుడు ఇప్పుడు కూడా కార్యాలు జరిగిస్తున్నాడు. యా జరిగిస్తున్నాడు, ఇట్లా కూడా ప్రవచన రీతిగా మాట్లాడుతాడు అని ఫస్ట్ టైం. ఉమ్, ఇంకే ఆంటీ ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆంటీకి తెలీదు. ఫస్ట్ టైం ఆ ఆంటీని నేను చూడడం, ఉమ్, సడన్గా నా పేరు తెలియకపోయినా, ఎవరో తెలియకపోయినా ఆమె నా పేరు పెట్టి పిలిచి మాట్లాడడం, అది నాకు చాలా షాకింగ్ అనిపించింది. ఓకే. సో ఆ రోజు ఇంకేంటంటే, ఆ రోజే నేను ఆత్మచేత కూడా నింపబడ్డాను, ఉమ్, దేవుని ఆత్మచేత కూడా ఓకే. నింపబడ్డాను. ఎట్లా అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, బాడీ మొత్తం షేక్ అవుతుంది. ఉమ్, ఐ వాంట్ టు కంట్రోల్ మై బాడీ. ఉమ్, షేక్ అవుతున్న బాడీని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. ఓకే. ఆ రోజే దేవుని ఆత్మచేత నింపబడ్డాను నేను. ఉమ్, ప్రభా ఇంకా చాలా బలంగా ప్రార్థన చేయడం. ఉమ్, ఆ రోజు నుంచి తర్వాత హోసన్న మందిర్స్కి వెళ్ళేవాడిని. ఉమ్, హోసన్న మందిర్స్లో ఇట్లా దేవునిలో బలపడుతూ ఓకే. పొద్దున్నే లేచి 3ంటికి ప్రార్థన చేయడం. ఉమ్, మా ఇంట్లో వాళ్ళు నామకార్థ క్రైస్తవులు కాబట్టి ఉమ్, వాళ్ళకి అంత ప్రార్థనా జీవితం ఉండదు, ఓకే. తెలియదు. వీళ్ళు ఈ 3ంటికి లేచి ప్రార్థన చేయడం చూసి వీడికి ఏదో దెయ్యం పట్టింది అనుకున్నారు. అట్లా అంత బలమైన ప్రార్థనా జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. ఉమ్, నా ఇంటర్మీడియట్ వరకు ఉమ్, బాగానే ఉన్నాను. ఓకే. కానీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నా బీటెక్ లైఫ్, నా బీటెక్ తర్వాత ఏం జరిగిందో, నేను బ్యాక్ స్లైడ్ అయ్యాను. ఓకే. నా బీటెక్ చదవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను. ఓకే. హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్లో ఉమ్, నా బీటెక్ నేను చేశాను. ఓకే. ఇన్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్లో ఉమ్, మల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ చేశాను నేను. అయితే ఈ బీటెక్ వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ సహవాసం, ప్రేయర్, ఈ గ్రూప్ అంతా ఉండేది ప్రార్థనలో, ఇదంతా కొనసాగినప్పుడు నా ఆత్మీయ జీవితం బాగానే ఉండేది. ఉమ్, కానీ ఎప్పుడైతే బీటెక్ వెళ్ళానో సహవాసం కోల్పోయాను, సడన్గా ఒంటరి అయిపోయినట్టు అనిపించింది. ఉమ్, లైక్ అప్పటి వరకు పల్లెటూరులో ఉండేవాడిని, సిటీ లైఫ్ కొత్తగా చూడడం, ఓకే. సిటీ లైఫ్ కొత్త. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా బ్యాక్ స్లైడ్ అయిపోయాను బ్రదర్. ఆ సిటీ లైఫ్ చూసి కానీ ఉమ్, కొత్త కాబట్టి సహవాసం కోల్పోయాను, ఓకే. దేవుడి నుంచి దూరం అయిపోయాను. ఓకే. నా బీటెక్ లైఫ్లో చాలా దూరం అయిపోయాను, చాలా ఎడిక్షన్స్లోకి వెళ్ళాను. బీటెక్ లైఫ్లో భయంకరమైన ఎడిక్షన్స్కి వెళ్ళాను. ఉమ్, ఇంకేంటంటే కాలేజ్లో డ్యాన్స్ వేసేవాడిని. సండే స్కూల్ మినిస్ట్రీ కూడా నేను చేశాను ఇంతకుముందు. సో పిల్లలకి డ్యాన్సులు నేర్పించడం ఉమ్, ఇదంతా అలవాటు ఉండేది. సో అదే డ్యాన్స్ నేను కాలేజ్లో సినిమా పాటలకి వేయడం వల్ల చాలా మందికి, నేను మా కాలేజ్ మొత్తానికి తెలుసు నేను. ఓకే. ఇంకా చెప్పాలంటే ఈ బీటెక్ లైఫ్లోనే దేవుడికి దూరం అయినప్పుడు నా జీవితంలో చాలా శ్రమలు చూడాల్సి వచ్చింది. ఉమ్, నా బీటెక్ లైఫ్లో చాలా ఫ్రాడ్స్, హైదరాబాద్లో మనం చూస్తాం, చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఉమ్, చిన్నగా అప్పులు స్టార్ట్ అవ్వడం చూశాను బ్రదర్ నా లైఫ్లో. నా జీవితంలో అప్పులే లేవు, ఉమ్, కానీ చిన్న ఫ్రాడ్ జరగడం వల్ల, ఆ ఫ్రాడ్ నుంచి అప్పులు చేయడం, చిన్న అమౌంటే ఫ్రాడ్ జరిగింది నా విషయంలో. ఓకే. తర్వాత నుంచి అది జరగడం వల్ల, దానివల్ల ఇంకో అది కవర్ చేయడానికి అప్పులు చేయడం, ఉమ్, మనీ లోన్ యాప్స్కి వెళ్ళడం, ఉమ్, ఇదంతా నేను చెప్పాలి. ఓకే. ఈ యూత్ చాలామంది ఫ్రాడ్స్కి గురవుతున్నారు కాబట్టి ఉమ్, ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. నా జీవితంలో బీటెక్ లైఫ్లోకి వెళ్ళగానే ఓకే. ఫస్ట్ ఫ్రాడ్ ఏంటంటే, ఉమ్, మీరు ఇదే వినే ఉంటారు, చాలామంది ఈ ఫ్రాడ్లో బిలీవర్స్ కూడా నడుస్తూ ఉన్నారు ఈ మధ్య. అది నాకు చాలా బాధను కలిగిస్తుంది. అది కరెక్ట్ వే అనుకుంటున్నారు బిలీవర్స్ కూడా. ఏంటంటే మీరు వినే ఉంటారు, హెల్దీ వేస్ అని, ఆ కంపెనీ ఈ కంపెనీ పేరు మీద ఉమ్, ప్రొడక్ట్స్ కొనాలి, ఉమ్, ప్రొడక్ట్స్ కొని అది అమ్మాలి, ఉమ్, అది అమ్మాలి, ఇంకొకరిని జాయిన్ చేయాలి. అవును. దిస్ ఈజ్ చైన్ మార్కెట్ అంటారు దీన్ని. ఉమ్, ఈ చైన్ మార్కెట్లో ఫస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో నేను ఇరుక్కుపోయాను బ్రదర్. ఉమ్, ఫస్ట్ 5,000 పెట్టి జాయిన్ అవ్వాలి. ఓకే. వాళ్ళు ఎలా చెప్తారంటే, అసలు మీరు జాయిన్ అయితే ఇంకొకరిని జాయిన్ చేస్తే లక్షలు వస్తాయి, మీరు కార్లు కొంటారు, ఇల్లు కొంటారు, ఉమ్, అది ఇది అని చెప్పేవాళ్ళు. రీసెంట్గా ఒక బిలీవర్ నేను కలిసినప్పుడు, ఆయన ఇదే దానిలో ఉన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఓకే, బిలీవర్స్ కూడా ఇట్లాంటి వాటిలో ఉంటున్నారు, ఉమ్, కాబట్టి ఈ సాక్ష్యంలో కలిపి చెప్పాలని నేను చెప్తున్నాను. ఇలాంటి ఫ్రాడ్ జరిగింది. ఉమ్, ఒక 5,000 పెట్టి జాయిన్ అయ్యాను. తర్వాత
స్టూడెంట్ లైఫ్లో 5,000 అంటే చాలా ఎక్కువ. అవును. దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ లోన్ యాప్స్ నేను తీయాల్సి వచ్చింది, ఉమ్. అది కట్టడానికి. ఓకే. లోన్ యాప్స్ తీయడానికి అట్లా అట్లా మేనేజ్ చేసుకుంటూ కొన్ని లోన్ యాప్స్ తీసి డబ్బులు తీసి కట్టడం, దానికి కట్టడం, అట్లా 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 కొంచెం అప్పు ఎక్కువ అయిపోయింది, ఓకే. వేలల్లోనే. దీన్ని ఎట్లా కవర్ చేయాలి, ఐ షుడ్ కవర్ దిస్, ఇది పేరెంట్స్కి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, దీన్ని నేను కవర్ చేయాలి అని ఒక సొల్యూషన్ ఎతికినప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవాడు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవాడు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ నాకు తెలియదు అసలు. ఓకే. మా ఫ్రెండ్ ఆడేవాడు. ఒక వెబ్సైట్ ఉంటాయి, కొన్ని చాలా వెబ్సైట్స్ ఉంటాయి ఆన్లైన్ బెట్టింగ్ అంటే. మనం దానిలో డబ్బులు వేస్తాం వ్యాలెట్లో, ఆ వ్యాలెట్లో మనీ మనం ఆడి గెలిచిని ఆ వ్యాలెట్లో పడిపోతే మళ్ళీ విత్డ్రా చేసుకుంటాం. ఓకే. అంటే క్లియరెన్స్ కోసం చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు షేర్. ఓకే. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్లో ఎట్లా తయారయ్యానంటే నేను, ఆన్లైన్ బెట్టింగ్స్ దీనిలో బుక్ సెట్, లాస్ కట్ ఇవన్నీ ఉంటాయి. బుక్ సెట్ ఏంటంటే రెండు టీమ్స్ ఆడితే ఏ టీం ఆడినా మనకి డబ్బులు వచ్చేస్తాయి. అట్లా మా ఫ్రెండ్ ఆడేవాడు, వాడి దగ్గర చూసి నేను నేర్చుకుని దానిలో ప్రో లెవెల్ అయిపోయినా. కొంత అమౌంట్తో స్టార్ట్ చేసిన, ఒక 1,000 రూపాయలతో స్టార్ట్ చేశాను. 1,000 రూపాయలతో నేను ఆడినా కానీ ఒక మ్యాచ్కి 10,000 వచ్చాయి. అట్లా ఇదేందో బాగుంది, నా అప్పులు తీయడానికి బాగుంది, అది ఇది అని ఆ ఆన్లైన్ బెట్టింగ్ నేర్చుకొని మరి, లాస్ కట్ ఏంటి, బుక్ సెట్ ఏంటి అన్నీ నేర్చుకొని మరి ఆ ఆన్లైన్ బెట్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు బెట్టింగ్ అన్నారు కదా బ్రదర్, అది దేంట్లో? క్రికెట్ బెట్టింగ్. ఓకే. ఆన్లైన్ బెట్టింగ్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఓకే. ఫుట్బాల్ మీద బెట్టింగ్ చేస్తారు, క్రికెట్ మీద బెట్టింగ్ చేస్తారు, హాకీ మీద బెట్టింగ్ చేస్తారు. లైక్ మన ఇండియాలో ఫేమస్ ఏంటి, క్రికెట్, ఐపీఎల్ మన ఇండియాలో తెలుసు. సో ఇంకా ఇట్లాంటివి చాలా దేశాల్లో వాళ్ళకి జరుగుతాయి. ఐపీఎల్ లాగే బీబీఎల్ అని ఆస్ట్రేలియాలో ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నాకు తెలుసు, ఎవ్రీ క్రికెట్ ప్లేయర్ తెలుసు, అన్నీ స్టడీ చేసేవాడిని. ఏ గ్రౌండ్లో ఆడుతున్నారు, ఈ గ్రౌండ్లో ఆడితే ఎవరు గెలుస్తారు, ఏంటి, ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలుస్తారు, అన్ని క్యాలిక్యులేషన్ చేసి క్రికెట్ ప్రిడిక్షన్ చేసి బెట్టింగ్స్ వేసేవాడిని. ఈ బెట్టింగ్స్ వల్ల స్టార్టింగ్లో చాలా డబ్బులు వచ్చినాయి బ్రదర్, చాలా అంటే చాలా డబ్బులు వచ్చినాయి. ఆ అమౌంట్ చెప్తే కూడా షాక్. ఒక మ్యాచ్కి కొన్నిసార్లు 80,000. ఐ వాంట్ టు బై ఐఫోన్ కొనాలని నాకు చాలా ఆశ. ఒక మ్యాచ్ వేసి ఆ మ్యాచ్లో డబ్బులు సంపాదించి ఐఫోన్ కొనేసాను ఒక రోజులో. అట్లా బైక్స్ రెంట్కి తీసుకునేవాడిని. బైక్ కొనే డబ్బులున్నా లేదు నేను రోజుకో బైక్ మీద తిరగాలి అని బైక్స్ రోజుకో బైక్ రెంట్కి తీసుకునేవాడిని. అంటే ఊరకొచ్చిన డబ్బులు కదా, చాలా ఖర్చు చేసేవాడిని. ఇటు బీటెక్లో ఉన్నప్పుడు ఆ డ్యాన్స్ ఫాలోయింగ్ అది ఇదని నాకు చాలామంది పరిచయం ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళతో కలిసి పబ్బులకి వెళ్దాం. పబ్స్ కల్చర్ నాకు తెలీదు, పబ్ కల్చర్ నాకు తెలీదు, కానీ ఆ పబ్బులకి వెళ్దాం, డబ్బులు ఊరుకునే వచ్చినాయి కదా, పబ్కి వెళ్ళడం, ఇట్లా పబ్స్ కల్చర్ కూడా అలవాటైంది నాకు. లేనిపోయిన ఎడిక్షన్స్ అన్నీ, డబ్బులుంటే అన్ని ఎడిక్షన్స్ వస్తాయి అన్నట్టు, అట్లా ఊరక డబ్బులు రావడం వల్ల చాలా ఎడిక్షన్స్లోకి నేను వెళ్ళాను. అంటే క్రికెట్ గురించి బాగా వివరిస్తున్నారు, మీకు ఏదైనా క్రికెట్ టచ్ ఉందా బ్రదర్? యా, మన కోవిడ్లో నాకు అవకాశం వచ్చింది. న్యూస్ పేపర్లో చూసి డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి అంటే వెళ్ళాను. ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు సెలెక్ట్ చేశారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. నాకు చిన్నప్పటి నుంచి అంటే క్రికెట్ అంటే ఇష్టం, చాలా ఇష్టం, ఆడడం చాలా ఇష్టం. సో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం, అక్కడ నుంచి నన్ను చెన్నైకి ఆడడానికి తీసుకెళ్ళడం, చెన్నై నుంచి మళ్ళా నేపాల్ లెవెల్ టోర్నమెంట్లోకి సెలెక్ట్ చేసి నేపాల్కి కూడా వెళ్ళి క్రికెట్ ఆడాను. నేషనల్ లెవెల్ టోర్నమెంట్, అది నేషనల్ లెవెల్ గేమ్ టోర్నమెంట్, దానిలో నేను పార్టిసిపేట్ చేశాను. అట్లా క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. బాయ్స్ అంటేనే క్రికెట్ అంటే చాలా పిచ్చి ఉంటుంది, అట్లానే నాకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. దాని త్రూ సో నేను ఇప్పుడు ఆ టైంలో బెట్టింగ్ వేసే టైంలో ఇటు క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి చాలా నాలెడ్జ్ తెచ్చుకున్నాను అనమాట. నాకు ఏ ప్లేయరు, ఏ టీంకి సంబంధించిన ఎవ్రీ ప్లేయర్ ఐ నో. కానీ ఒక టైంకి ఏమైంది అంటే, నేను ఏం చేసినా క్రికెట్లో అంత నాలెడ్జ్ ఎంత పెంచుకున్నా, ఈ ప్రిడిక్షన్స్ ఇవన్నీ పెంచుకున్నా, లిటరల్గా కోర్స్ కూడా తీసుకున్నా క్రికెట్ ప్రిడిక్షన్ విషయంలో. అంటే అంత ఎగ్జాక్ట్గా నాకు డబ్బులు రావాలి అని. అంటే బెట్టింగ్ గురించి కోర్స్గా నేర్చుకున్నాను. బెట్టింగ్ గురించి కోర్స్ కూడా, క్రికెట్ ప్రిడిక్షన్ గురించి కోర్స్ కూడా నేర్చుకున్నాను. అంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా నాకు డబ్బులు రావాలని, డబ్బులు పోకూడదని. ఒక టైంలో ఏం జరిగిందంటే,
నేను ఏం చేసినా, ఎంత నాలెడ్జ్ నాకు దాని మీద ఉన్నా కానీ నేను ఏం చేసినా రాంగే జరిగింది. ఒక్క నెలలో నా డబ్బులన్నీ పోయినాయి. నా డబ్బులు పోవడమే కాదు, కొన్ని లక్షల రూపాయలు అప్పు అయిపోయింది. ఓకే. దగ్గరగా 7 to 10 lakhs రూపీస్ అప్పు అయిపోయింది. అంటే మా ఊర్లో ఒక సామెత ఉంటుంది కదా, చొంబిచ్చి బింది తీసుకున్నట్టు అంటారు. ఓకే. అట్లానే బెట్టింగ్ అంటే అంతే బ్రదర్. అంటే ఊరికి వచ్చిన డబ్బులు కళ్ళు నెత్తికెక్కుతాయి. సో అట్లా కళ్ళు నెత్తికెక్కి లిటరల్గా ఊరికి డబ్బులు వచ్చినాయి కదా, ఈజీ మనీతో ఎంజాయ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఎంజాయ్ చేయడం, ఇట్లా ఉండేది నా లైఫ్ అంతా. నా భక్తి జీవితాన్ని మర్చిపోయాను. నా బీటెక్ లైఫ్ ముందు మొత్తం నా భక్తి జీవితాన్ని మర్చిపోయాను. నా బీటెక్ లైఫ్లో ఎప్పుడు అంత ప్రార్థన లైఫ్ కలిగినోడిని నా బీటెక్ లైఫ్లో ఎన్నిసార్లు చర్చికి వెళ్ళావంటే 4 సంవత్సరాల్లో వేళ్ల మీద నెక్కేసుకోవచ్చు. అలా మారిపోయాను. అలా మారిపోయినందుకు లిటరల్గా నా స్టోరీ ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు స్టోరీ అన్నమాట. ఇట్లా తప్పిపోయిన తర్వాత ఆ డబ్బులన్నీ పోయినాయి, అప్పులైపోయినాయి. ఇప్పుడు నా పేరెంట్స్కి నేను ఏం చెప్పాలి? ఇన్ని లక్షల రూపాయలే అయినాయి అంటే ఏం చెప్పాలి? నా పేరెంట్స్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మా నాన్న ఆర్టీసీ ఎంప్లాయ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ఊర్లో సంఘ పెద్ద కూడా. సో ఇవన్నీ చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. మా నాన్నకి మంచి పేరు కూడా ఉంది, మంచోడు అని. సో ఇవన్నీ నేను చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. నా వల్ల కాదు. నాతో పాటు చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు బ్రదర్. డబ్బులు ఉండేటప్పుడు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే డబ్బులు పోయినాయో అందరు నన్ను వదిలేశారు. అందరు నాతో ఉన్న వాళ్ళందరూ నన్ను వదిలేశారు. ఒక్కడనే అయిపోయాను. హైదరాబాద్లో హాస్టల్స్లో ఉండడానికి రెంట్స్ కట్టాలి, ఫీజులు కట్టడానికి, అవి కూడా ఉండేవి కాదు. వచ్చినవన్నీ వడ్డీలు కట్టడానికే సరిపోయేవి. ఈ ఎట్లా వచ్చినాయి 7 లక్షలు అంటే రకరకాలుగా క్రెడిట్ కార్డ్స్ ద్వారా కానీ, లోన్ యాప్స్ ద్వారా కానీ ఇట్లా డబ్బులు తీసుకొని వచ్చినాయి బ్రదర్. వాటన్నిటికీ ఇంట్లో వాళ్ళు కోచింగ్ కానీ లేకపోతే రెంట్స్ కానీ పంపించినవి కూడా వడ్డీలకే సరిపోయేవి. అట్లా రొటేట్ చేస్తూ ఉండేవాడిని. ఒక టైం వచ్చింది రొటేషన్ చేసే పరిస్థితి కూడా లేదు, ఆగిపోయింది మొత్తం. ఇక ఇరుక్కుపోయాను. అలాంటి పరిస్థితుల్లో ఐ వాంట్ టు డై, నేను చచ్చిపోవాలి అని హైదరాబాద్ నైట్ ఏడ్చుకుంటూ రోడ్ల మీద తిరిగాను. ఐ వాంట్ టు డై, నాకు ఈ లైఫ్ వద్దు. మీరు చిన్నతనం నుండి దేవుని యొక్క ప్రత్యక్షను చూసిన వారే, దేవుని యొక్క సహాయం పొందిన వారే. మరి దేవునికి సహాయం అడుగుదాం అని మీకు అనిపించలేదా బ్రదర్? ఆ పాయింటే చెప్పబోతున్నాను. ఇట్లా ఏడ్చుతూ చచ్చిపోవాలి అని తిరిగినప్పుడు దేవుడు మరలా గుర్తొచ్చాడు నాకు. నా భక్తి జీవితం నాకు మరలా గుర్తొచ్చింది. లిటరల్గా తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఎట్లా గుర్తొచ్చాడో, పనివాడిగైనా నన్ను ఉంచుకో అని అడుగుదాం అనుకుంటాడు తప్పిపోయిన కుమారుడు. అట్లానే నేను కూడా, దేవా ఏ దిక్కు లేదు, సహాయం చేస్తావా? నువ్వు తప్పితే ఏ దిక్కు లేదు, నాకు సహాయం చేస్తావా అనే ప్రార్థనతో దేవుడి దగ్గరికి వెళ్ళాను. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మరలా నాతో మాట్లాడాడు. లైక్ స్వరం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నన్ను విడిచిపెట్టి లోకానికి దగ్గరగా ఉన్నావు, నాకు దూరంగా ఉన్నావు. లోకాన్ని అన్ని విడిచిపెట్టు, నేను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాను. అనేక మంది కోసం నేను వాడుకుంటాను, అనేక మంది యవనస్తుల కోసం ప్రత్యేకంగా నేను వాడుకుంటాను అని దేవుడు నాతో మాట్లాడాడు. వాయిస్ మీన్స్ దేవుడు రకరకాలుగా మాట్లాడతాడు. మరలా ఒక సహోదరుడు ద్వారా చర్చ్కి వెళ్ళాను. హైదరాబాద్లో సో చర్చ్కి నేను వెళ్ళాను. సో చర్చ్కి వెళ్ళినప్పుడు ఆ వర్షిప్లో మరలా దేవుడు ఇదే ప్రార్థన, ఏ దిక్కు లేదు, మరలా నీ దగ్గరకు వచ్చాను, నాకు సహాయం చేస్తావా అని ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుని ఆత్మ తాకడం. అప్పుడు ఆ స్వరాన్ని నేను వినడం, నువ్వు లోకానికి దగ్గరగా ఉన్నావు, నాకు దూరంగా ఉన్నావు, అవన్నీ విడిచిపెట్టు, నీకున్న అలవాట్లు, అడిక్షన్స్ అన్ని విడిచిపెట్టు, నేను నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను, అనేక మంది యవనస్తుల కోసం నేను వాడుకుంటాను అని మాట దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్. మాట్లాడిన తర్వాత నాకు తెలియకుండానే ఆ అడిక్షన్స్ అన్నీ వదిలేశాను. చాలా ఈజీగా వదిలేశాను. పెద్ద టైం ఏం పట్టలేదు అసలు. ఆ తర్వాత రోజు నుంచే వాటన్నిటి జోలికి ఎవ్రీథింగ్, నా కాంటాక్ట్స్ అన్ని వదిలేశాను, బ్లాక్ చేశాను, అన్నీ వదిలేశాను. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఈ అప్పులు కట్టడం ఎట్లా,
అప్పులు ఒక్కటి నాకు ఒక్క సహాయం చెయ్యి అని నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఈ అప్పుల వల్ల నాకు బీటెక్లో ఒక లాస్ట్లో 2 బ్యాక్లాగ్స్ కూడా ఉండిపోయినాయి. సో వీటన్నిటి విషయం ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభా బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి కృప చూపించాలి. నేను ఈ 2 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్టు టైం పీరియడ్ ఉంటుంది కదా, సెమ్ ఒక టైంలో జరుగుతుంది, సప్లీ ఇంకో సెమ్ ఇంకో టైంలో జరుగుతుంది. ఒక సెమ్లో ఒక సప్లీ రాశాను, ఇంకో సెమ్ సప్లీ ఇంకోటి సెమ్ ముందే రాసిన సప్లీ రిజల్ట్ వచ్చింది. ఏంటి? ఫెయిల్. రాశాను, చాలా బాగా రాశాను, అయినా ఫెయిల్ వచ్చింది. ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, గంటలు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుడి దగ్గర కనిపెట్టేవాడిని. JNTUH నుంచి ఒక న్యూస్ వచ్చింది. ఏంటి అంటే R18 బ్యాచ్, మా బ్యాచ్ ఎవరైతే నా టైంలో ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ గ్రేస్ మార్క్స్ పెంచుతున్నాం అనే న్యూస్ వచ్చిందనమాట. ఏదైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఆ గ్రేస్ మార్క్స్తోని ఓన్లీ నా బ్యాచ్ వరకే, నా టైంలో ఎవరైతే రెగ్యులర్గా రాశారో వాళ్ళకి మాత్రమే ఈ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి గ్రేస్ మార్క్స్ పెంచారనమాట. ఆ గ్రేస్ మార్క్స్లో ఈ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. చాలా ఆశ్చర్యం. ఒక గవర్నమెంట్ రూలే మారిపోయింది. నిజం చెప్పాలంటే ఒక గవర్నమెంట్ JNTUH రూలే మారిపోయింది. దేవుడి దగ్గర జాబ్ అడుగుతూ ఉండేవాడిని. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, నాకు ఆ స్కిల్స్ లేవు యాక్చువల్లీ. అయినా కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన అతను ఈజీగా జాబ్ ఇచ్చేసాడు. చాలామంది అక్కడ ఉన్నారు, పేర్లు పిలిచారనమాట. నాకు రాదనుకున్నాను, నేను నా ఇంట్రడక్షన్ చెప్పాను, ఆ స్కిల్ గురించి నన్ను అడిగారు. నాకు తెలియదండి, ఆ స్కిల్ నాకు లేదు, నా బీటెక్లో అది లేదు, ఆ స్కిల్ లేదని చెప్పాను. బట్ అయినా కానీ కొన్ని పేర్లు పిలిచారు, వీళ్ళు మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పారు. సో ఆ జాబ్ కూడా దేవుడు ఇచ్చేశాడు. చిన్నగా ఇంకెట్లా అంటే అప్పులు తీర్చేశాడు దేవుడు. ఒక టైం వచ్చింది, 7 లక్షల రూపాయల అప్పులు దేవుడు తీర్చేశాడు. ఓకే. ఎలా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే దేవుడి నుంచి ఏదో యేసుప్రభు అకౌంట్ నుంచి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని. నో, అట్లా జరగలేదు నా విషయంలో, అట్లా జరగదు కూడా. అద్భుతాలు అనగానే మనం ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏడో దొరకాలి మన అకౌంట్లో వచ్చి పడిపోవాలని. కానీ దేవుడు అట్లా చేయలేదు. కానీ మా తల్లిదండ్రులు ఆ స్తోమత లేకపోయినా మా తల్లిదండ్రులకి స్తోమత ఇచ్చి కొంత వాళ్ళు కట్టేటట్టు, అండ్ కొంత మా బ్రదర్స్, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులు కట్టేటట్టు వాళ్ళని ప్రేరేపించి అప్పులు మొత్తం క్లియర్ అయ్యేటట్టు దేవుడు చేశాడు. ఈ విషయం మీ ఇంట్లో తెలిసినప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమనలేదండి? యాక్చువల్లీ చాలా బాధపడ్డారు బ్రదర్. ఈ విషయం ఎప్పుడైతే మా ఇంట్లో తెలిసిందో, ఈ విషయం బయటికి తెలిస్తే, చెప్పాను కదా మా నాన్నకి మంచి పేరు ఉంది అది ఇదని, విషయం బయటికి తెలిస్తే ఎట్లా ఏం చేయాలి అని వాళ్ళు చాలా బాధపడ్డారు. చాలా అంటే చాలా బాధపడ్డారు. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పెరిగామండి. హాస్టల్కి వెళ్ళి ఇవన్నీ చేసేలోపు చాలా బాధపడ్డారు. చాలా గొడవలైనవి, చాలా ఇబ్బంది అప్పులు వల్ల. కానీ వాళ్ళకి కట్టే స్తోమతను కూడా దేవుడే ఇచ్చాడు బ్రదర్. ఇట్స్ ఇంపాసిబుల్ వాళ్ళు అంత అమౌంట్ కట్టడం, కానీ వాళ్ళకి కట్టే స్తోమతను కూడా దేవుడు ఇచ్చాడు. కొంత కట్టే స్తోమతని కొంత మా బ్రదర్స్ సపోర్ట్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ అప్పులన్నీ ఒకేసారి పోలేదు బ్రదర్. గాడ్ టేక్స్ అరౌండ్ 9 months. 9 months దేవుడు టైం తీసుకున్నాడు. ఆ టైంలో చాలా నలిగిపోయిన పరిస్థితులు, పడుకొని ఏడ్చేవాడిని, దిండు తడిచిపోయేది అప్పుల గురించి. అంతగా అప్పుల గురించి ఏడుస్తూ ఉండేవాడిని. కానీ దేవుడు ఒక టైం వచ్చిన తర్వాత ఈ అప్పులన్నీ క్లియర్ చేసి ఇవన్నీ చేసి దేవుడు ఏం చేశాడంటే, నౌ ఇట్స్ టైం, నా సేవకు వచ్చాయి, ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాయని దేవుడు జాబ్ రిజైన్ చేయమని పిలిచాడనమాట. దేవుడు రకరకాలుగా పిలుస్తాడు. చాలా ప్లాన్స్ వేసామండి బ్రదర్. జాబ్లో ఉన్నప్పుడు కూడా చాలా కష్టపడేవాడిని. దాంతోపాటు ఇంకో కోర్సెస్ కూడా తీసుకునేవాడిని. డేటా అనలిస్ట్ అవ్వాలి కోర్సెస్ తీసుకునేవాడిని. సడన్గా దేవుడు మరలా నా పిలుపు నాకు గుర్తు చేశాడు. ఎలా అంటే పిలుపు ఎలా ఉండేదంటే, ఏ వాక్యమైనా అదే, నువ్వు సేవకు రావాలి, నువ్వు సేవకు రావాలి, నువ్వు సేవకు రావాలి. ఇంకొకటి ప్రాఫెసీస్ ద్వారా ఎక్కువ నాకు తెలియని వాళ్ళు నా గురించి ప్రార్థన చేసి దేవుడు నీకు సేవ పిలుపు ఉంది అది ఇదని చెప్పారు. నేను ప్రభా నువ్వు నన్ను పిలుస్తున్నావు నాకు అర్థమైంది. కన్ఫర్మేషన్ కోసం నాకు జాబ్ టైమింగ్స్ కుదిరేవి కాదు. ప్రేయర్ చేసుకోవడానికి
అంటే అంతగా కనిపెట్టడానికి. నేను అడిగాను, ప్రభా నాకు టైం కావాలి, ఒక 10 days అన్నా నాకు టైం ఇవ్వు ప్రార్థన నీతో కనిపెట్టడానికి, పిలుపు గురించి కనిపెట్టడానికి ఓకే. నాకు టైం ఇవ్వు అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి అనుకోకుండా మా ప్రాజెక్ట్ అయిపోవడం, ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నేను అడిగినట్టే దేవుడు 10 days హాలిడేస్ ఇవ్వడం. ఆ 10 days నేను ఫాస్టింగ్స్ ఉండిపోయాను బ్రదర్. ఎక్కడ కదలకుండా నా పిలుపు కన్ఫర్మ్ చేయ ప్రభువా నాకు అది ఇదని దేవుడి దగ్గర కనిపెట్టాను. కనిపెట్టినప్పుడు దేవుడు కన్ఫర్మ్ చేశాడు. కొన్ని నాతో ప్రత్యేకంగా వాక్యంలో నుంచి రెవల్యూషన్స్ త్రూ మాట్లాడడం, వాక్యం ద్వారా చాలా స్పష్టంగా నాతో మాట్లాడడం. ఓకే. ఏంటంటే పేతురు గురించి మనకు తెలుసు. ఓకే. పేతురు రాత్రంతా కష్టపడతాడు. యేసు ప్రభు మార్నింగ్ వచ్చి పేతురుకి సక్సెస్ని ఇస్తాడు. సక్సెస్ ఇచ్చి ఏం చేస్తాడంటే నౌ ఫాలో అంటాడు. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఫాలో, నువ్వు బాధపడ్డావు రాత్రి అంతా, నీకు సక్సెస్ని ఇస్తున్నాను అని మార్నింగ్ వచ్చి విస్తారమైన చేపలు పడతారు. నా జీవితంలో కూడా అదే, ఫెయిల్యూర్, సక్సెస్ అండ్ నౌ ఫాలో మీ, సేవకు వచ్చాయి అని దేవుడు ఆ వాక్యం ద్వారా చాలా స్పష్ట. అది వాక్యం ద్వారా మాట్లాడడం ఆ రెవల్యూషన్ బ్రదర్. వాక్యం ద్వారా అంటే ఏదో ఒక లైన్ నువ్వు రా అట్లా కాదు, గాడ్ స్పీక్స్ త్రూ రెవల్యూషన్. వర్డ్ రెవల్యూషన్ అది అది ప్రత్యేకమైన అనుభవం, మనకు అర్థమవుతుంది. నేను చెప్పే మాటలు కొంతమందికి అర్థమవుతాయి అని నేను అనుకుంటున్నాను. త్రూ రెవల్యూషన్ దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రెవల్యూషన్ నాకు అర్థమైంది, నాలోకి వెళ్ళిపోయింది. దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు వినిపిస్తా ఉన్నాడు ఆయన స్వరాన్ని, నేను వెళ్ళిపోవాలి సేవకి అని కన్ఫర్మ్ చేసుకున్నాను. నాకు ఏ రెవల్యూషన్ అయితే వచ్చిందో సేమ్ వర్డ్ ఆ రోజు సండే అక్క మెసేజ్ చెప్తా ఉన్నారు, ఆ పాస్టర్ గారు మెసేజ్ చెప్తా ఉన్నారు. సేమ్ దేవుడు అది ఏదైతే నాతో మాట్లాడాడో అదే వాక్యం చెప్తా ఉంది. సేమ్ రెవల్యూషన్ చెప్తా ఉంటే అసలు ఆ మెసేజ్ ఏంటంటే గూస్ బంప్స్ వచ్చినాయి బ్రదర్. అంటే సేమ్ రెవల్యూషన్ మనకు వచ్చింది అక్కడ స్టేజ్ మీద నుంచి వాక్యం చెప్తా ఉంది. నిన్ను సేవకు పిలుస్తున్నాడు దేవుడు అనే రెవల్యూషన్ ఆమె చెప్తా ఉంది. షాక్ నేను. ఇంకోటి ఏంటంటే ఆ చర్చ్కి నేను సంవత్సరంన్నర నుంచి వెళ్తున్నాను. ఏ సండే అట్లా జరగలేదు, ఏ సండే అక్క అట్లా పిలవలేదు. ఆ రోజు ఆ సండే ఏమైందంటే ఆమె, మీలో చాలా మందిని దేవుడు సేవకు పిలుస్తున్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు, మీరు ముందుకు రండి. నేను అడిగింది అదే. ఏమని అడిగాను, అక్కే నన్ను పిలవాలి, డైరెక్ట్గా స్టేజ్ మీద నుంచి నన్ను పిలుస్తున్నారు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు, నువ్వు ముందుకు వచ్చేయి, సేవకు పిలుస్తున్నాడు, సేవకు ఎవరైతే సమర్పించుకోవాలనుకుంటున్నారో మీరందరూ ముందుకు వచ్చేయండి అన్ని స్టేజ్ మీద నుంచి అక్కే నన్ను అడుగుతున్నారు. సో ఆ పాస్టర్ గారి దగ్గర నేను కొన్నాళ్ళు ఉన్నాను, మీడియా మినిస్ట్రీలో వర్క్ చేశాను. దేవుడు తర్వాత మరలా నాతో మాట్లాడి ఏంటంటే, నిన్ను ప్రత్యేకమైన రీతిలో వాడుకుంటాను, అక్కడ నుంచి వచ్చే మనగానే. ఆ అక్క కూడా, ఆ పాస్టర్ గారు కూడా నాకు సపోర్ట్ చేశారు, చాలా నన్ను మోటివేట్ చేశారు. మామూలుగా సేవకులు అంటే పంపించరు, వాళ్ళ దగ్గర నుంచి ఈజీగా పంపించరు. ఆ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని, అంతా మీడియా మినిస్ట్రీ మొత్తం చూసుకుంటా ఉండేవాడిని, ఎడిటింగ్ చేసేవాడిని, అంతా చేసేవాడిని. సో పంపించరు, ఇష్టపడరు. కానీ చెప్పాలి, ఆమె చేసిన మోటివేషన్ నన్ను, నీకు హై కాలింగ్ ఉంది, దేవుడు నేను ప్రత్యేకమైన రీతిలో వాడుకుంటాడు, నువ్వు వెళ్ళు సేవ స్టార్ట్ చేయని చాలా మోటివేట్ చేశారు నన్ను. సో దాని తర్వాత నేను చెన్నై హిజ్కియా ఫ్రాన్సిస్ గారి బెరాకా ప్రాఫిటిక్ మినిస్ట్రీస్కి వెళ్ళాను. అంటే మీరు జాబ్ రిజైన్ చేశారండి? జాబ్ రిజైన్ చేశాను. ఎప్పుడైతే అక్క నన్ను పిలిచారో, కన్ఫర్మేషన్ అయిపోయింది కదా 10 days తర్వాత ఇంకా జాబ్కి వెళ్ళలేదు. అప్పుడు మీ తల్లిదండ్రులు రియాక్షన్? ఇదంతా మిస్ అవుతుంది ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు పాపం అప్పులు కట్టారు, ఈడేదో జాబ్ చేసుకుంటున్నాడు, ఎదుగుతాడులే లైఫ్లో, మంచిగా ఉన్నాడు అని వాళ్ళు అనుకున్నారు. సడన్గా ఇంకో బాంబు పేల్చాను నేను, ఏంటి సేవకి వెళ్ళిపోతాను అని. ఈ బాంబు పేల్చగానే వాళ్ళు అసలు తట్టుకోలేకపోయారు. ఇంకా సేవ ఏంటి, నువ్వు ఏదో జాబ్లో ఎదుగుతావని మేము ఆశపడతా ఉంటే అని చాలా బాధపడ్డా. లిటరల్గా నిజం చెప్పాలంటే ఇంట్లో నుంచి ఎల్లగొట్టారు. మా అమ్మ మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడైతే నేను సేవకు వచ్చానో మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపో నన్ను ఎల్లగొట్టేశారు. లిటరల్గా గొడవ పెట్టేసుకొని నెట్టేశారు. దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే నా మినిస్ట్రీ నాకు చెప్పాడు. నేను అడిగాను దేవుణ్ణి, ఒక ఊరు చెప్పు, ఏదైనా ఒక ఊరు చెప్పు, నేను పని చేయాల్సిన ఊరు చెప్పు, నాకు పల్లెటూరు పేరు చెప్పు ప్రభువా ఇట్లా అని ఊరు పేరు దేవుణ్ణి అడిగాను. దేవుడు ఊరు ఏం చెప్పాడంటే హైదరాబాద్ అని చెప్పాడు.
హైదరాబాద్లో సేవ చేయాలి, హైదరాబాద్ పట్ల నాకు భారం ఉందని. నాకు హైదరాబాద్ అంటేనే ఇష్టం లేదు, ఎందుకంటే నా లైఫ్ చెడిపోయింది అక్కడే. అట్లా కల్చర్ ఎట్లుంటుందో తెలుసు. అండ్ హైదరాబాద్లో మినిస్ట్రీ చేయాలంటే చాలా డబ్బులు కావాలి మెయిన్గా. నేను అక్క దగ్గర చూశాను కాబట్టి ఆ సేవకురాలు చాలా రెంట్స్ లక్షలు కడతా ఉండేది. ఇట్లా నేను చేయలేను, సో నాకు ఒక ఊరు చెప్పనేవాడిని. కానీ దేవుడు హైదరాబాద్లో నేను సేవ చేయాలని దేవుడు అక్కడ నాతో మాట్లాడాడు. అక్కడ బెరాకాలో ఉన్నప్పుడే నాకు మినిస్ట్రీ నేమ్ ఒకటి ఇచ్చాడు, ఏంటంటే రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ అని. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ అని, న్యూ క్రియేషన్ చర్చ్ అని, ఎన్సిఐసి, మా చర్చ్ పేరు ఎన్సిఐసి చర్చ్, న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ చర్చ్. ఈ పేర్లన్నీ దేవుడు నాకు ఇచ్చి హైదరాబాద్లో సేవ చేయాలని చెప్పాడు. హైదరాబాద్కి ఫస్ట్ ఇంటికి వచ్చాను, చెన్నై నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు నెట్టేశారు, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు అది అని నెట్టేశారు. నెట్టేసిన తర్వాత అంతే హైదరాబాద్కి వచ్చాను. ఏమీ లేదు, హాస్టల్స్లో ఉండేవాడిని. హాస్టల్స్లో ఉంటూ దేవుడు నాతో ఒక మాట మాట్లాడు, యు ఆర్ ద వెపన్ ఇన్ గాడ్స్ హ్యాండ్ అని ఒక ప్రాఫిటిక్ వేలో దేవుడు నాతో మాట్లాడు. ఒక సేవకుడి ద్వారా అక్కడ ఉన్న సేవకుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడేది ఏంటంటే, యు ఆర్ ద వెపన్ ఇన్ ద గాడ్స్ హ్యాండ్ అని దేవుడు నాతో మాట్లాడు. ప్రభా, నేను నీ చేతిలో వెపన్ అంటున్నావు, మరి నా చేతిలో ఉన్న వెపన్ ఏంటి అని అర్థం చేసుకుని దేవుడి దగ్గర కనిపెట్టియా, మీడియా, నీకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయి కదా, నువ్వు వర్క్ చేసావు కదా, సో ఆ స్కిల్స్ యూజ్ చేసుకుని నా సువార్తను ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు, నీకు ఇచ్చిన రెవల్యూషన్స్ని ప్రకటించు అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నా దగ్గర చిన్న ఫోన్ ఉండేది బ్రదర్. నేను స్టార్ట్ చేశాను అలా, ఒక చిన్న ఫోన్ ఉండేది, చిన్న ఫోన్తో స్టార్ట్ చేశాను, ఏమి లేకపోయినా కానీ. ఆ వీడియోస్ చాలామంది చూసేవాళ్ళు, బలపడేవాళ్ళు. అట్లా దేవుడి కృపను బట్టి 1 year చాలా కష్టపడ్డాను. హాస్టల్స్లో ఉన్నాను, దేవుడు చెప్పిన ఏరియాలో ఉండి అక్కడ హాస్టల్స్లో ఉండి అక్కడ తిరుగుతూ ప్రార్థన చేస్తూ వీడియోస్ చేస్తూ ప్రార్థన చేస్తాను. దేవుడు ఒక టైంకి ఎక్విప్మెంట్, లైవ్కి కావాల్సిన, యూట్యూబ్ లైవ్ ఇవ్వడానికి కావాల్సిన, వీడియోస్ చేయడానికి కావాల్సిన కెమెరా కానీ ఎక్విప్మెంట్ కానీ అన్ని దేవుడు ఇవ్వడం, ఆ వీడియోస్ నేను చేయడం, ఆ వాక్యాల ద్వారా అనేక మంది బలపరచబడ్డం, కొంతమంది మీటింగ్స్కి పిలవడం. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నిజంగా చెప్పాలంటే వేరెవర్ ఐకో హీలింగ్స్ జరుగుతున్నాయి, డెలివరెన్సెస్ జరుగుతున్నాయి. ఒక ఊరు వెళ్తే ఆ ఊరిలో చాతబడులు చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఎప్పుడైతే జస్ట్ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేశాను, కొన్ని నిమిషాల్లోనే ఆమె ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు చర్చ్ మొత్తం తిరిగి అరుచుకుంటూ విడుదల పొందింది, చేతబడి శక్తుల నుంచి విడుదల. ఇట్లా ఎక్కడికి వెళ్ళినా డెలివరెన్స్ పొందడం. ఇంకో ప్రత్యేకంగా దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే అనేక మందిని ఆత్మ అనుభవంలోకి నడిపించడం, పరిశుద్ధ ఆత్మ దేవుని అనుభవంలోకి నడిపించడం. అనేక మంది నా మినిస్ట్రీలోకి చాలా మంది వస్తూ ఉంటారు, దేవుని ఆత్మ చేత నింపబడతారు. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా పరిశుద్ధ ఆత్మ దేవుని ఎక్కువ ప్రకటిస్తూ ఉంటాను, పరిశుద్ధ ఆత్మ దేవుని అనుభవాన్ని ప్రకటిస్తూ ఉంటాను. భాషలు ఇంపార్టెంట్, భాషల యొక్క ఇంపార్టెన్స్ని, ప్రాఫెసీస్ యొక్క ఇంపార్టెన్స్ని చెప్తా ఉంటాను. అట్లా దేవుడు అనేక ప్రదేశాలకు నడిపించి వాడుకోవడం స్టార్ట్ చేశాడు. ఈరోజు కొన్ని నెలల క్రితమే ఒక చర్చ్ హాల్ తీసుకోవడానికి కూడా దేవుడు కృప చూపించాడు, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. నా ఫ్యామిలీ పాస్టర్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఏ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నాకు లేదు. బట్ హైదరాబాద్లో హాల్ తీసుకోవడానికి నెలకి కొన్ని ₹1,000 రెంట్లు కట్టుతున్నాను. ఇప్పుడు నేను ఒక హాల్ తీసుకొని ₹1,000 రెంట్లు కడుతున్నాను, 1,000 రెంట్లు కడుతున్నాను. దేవుడు కృప చూపించి చర్చి స్టార్ట్ చేయడానికి కృప చూపించాడు. ఇట్ ఈస్ గ్రోయింగ్. ఇప్పుడిప్పుడే చాలా మంది వస్తూ ఉన్నారు, లైవ్స్ అనేక మంది చూస్తూ బలపడుతూ, నా లైవ్స్ చూసే చాలా మంది టంగ్స్ అనుభవం కూడా పొందుకున్నారు. ఇప్పుడు నేను నా కాలింగ్ ఏంటంటే నాది ప్రాఫిటిక్ మినిస్ట్రీ. నా కాలింగ్కి కూడా నాకు గ్రేస్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు గిఫ్ట్స్ కూడా దేవుడు ఎట్లా ఇస్తాడంటే నీ కాలింగ్కి తగ్గట్టు ఇస్తాడు. దేవుడు నీకు ఇష్టం వచ్చిన గిఫ్ట్స్ ఇవ్వడు, నువ్వు ఆపేక్షించాలి, నీ కాలింగ్కి తగ్గట్టు ఆపేక్షించాలి. నీ కాలింగ్కి తగ్గ గిఫ్ట్స్ ఆల్రెడీ దేవుడు నీకు ఇస్తాడు, వాటిని ఆపేక్షించాలి, వాటిలో గ్రో అవ్వాలి. చాలామంది పిలుపు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉన్నారు. ఈ రోజు యవనస్తులు వాళ్ళ పిలుపు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తల్లిదండ్రులు మీతో మాట్లాడుతున్నారండి? ఇది చెప్పాలి, ఇది కూడా చెప్పాలి. ఇట్లా దేవుడు నన్ను వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత మీడియా మినిస్ట్రీస్ ద్వారా, మీడియా ద్వారా కానీ ఇట్లా వీడియోస్ త్రూ చాలామంది వీడియోస్ చూడడం,
ఇంకేంటంటే మా నాన్న ఎక్కడైతే వర్క్ చేస్తాడో, ఆర్టీసీలో వర్క్ చేస్తాడు, వాళ్ళ మేనేజరు నా వీడియోస్ చూస్తారంట. ఆమె షీఈ్ ఎ క్రిస్టియన్. ఆమె నా వీడియోస్ చూస్తారంట. మీ బాబు అసలు చాలా బాగా చెప్తున్నాడు వాక్యాలు, చాలా బాగా చెప్తున్నాడు, నాతో ఒకసారి మాట్లాడించు అని నా కాంటాక్ట్ తీసుకున్నారు. ఆమె తీసుకొని ఆమె ఒక్కోసారి నాకు వాక్యాలు పంపిస్తూ ఉంటారు. చిన్నతనంలో నేను చాలా బాగా వాడుకుంటున్నాను నాన్న దేవుడు, అది ఇది అని నాతో మాట్లాడు. సో ఇట్లా అందరు పాజిటివ్గా మాట్లాడుకోవడం. ఇంక చెప్పాలంటే నేనంటే అసలు పడని స్థితి నుంచి నా బర్త్డే అని మా డాడీ కొంత మా సంఘంలో, ఇంటి దగ్గర ఉన్న సంఘంలో కొన్ని వేల రూపాయలు కానుక ఇచ్చాడు మా అబ్బాయి పుట్టినరోజు. ఇప్పుడు దే ఆర్ సో హ్యాపీ. వాళ్ళని కూడా దేవుడు మార్చాడు. ఒక పాజిటివ్నెస్ని దేవుడు వాళ్ళలో కూడా తీసుకొచ్చాడు. ఐపీఎల్ బెట్టింగ్ అని చాలా మంది ఆడతారు. అది నిజంగా ఫ్రాడా లేకపోతే ఏంటి బ్రదర్? బెట్టింగ్ అనేది అది ఖచ్చితంగా ఫ్రాడే. నేను చూశాను సేవలోకి వచ్చిన తర్వాత కూడా చాలా మందిని కౌన్సిల్ కూడా చేశాను నేను. బెట్టింగ్ అనేది చాలా ఫ్రాడ్. ఫస్ట్ డబ్బులు వస్తాయి, వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోతాయి. అదొక వ్యసనం. దాని నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ బెట్టింగ్ చాలా మంది సీక్రెట్గా ఆడతారు. నా పక్క వాళ్ళకి తెలియకూడదు, పక్క వాళ్ళకి తెలిస్తే బెట్టింగ్ ఆడుతున్నావారా అది అని సీక్రెట్గా ఆడతారు. అనేక మంది బెట్టింగ్ అనేది ఫ్రాడ్ అంటున్నారు. దీనిలో అనేక మంది లాస్ పోయి చనిపోతున్నారు అని చెప్తున్నారు. మరి దీని గురించి ప్రభుత్వం ఎందుకని పట్టించుకోలేదు బ్రదర్? అదొక మాఫియా బ్రదర్. ఇప్పుడు ఆఫ్లైన్ బెట్టింగ్స్ అంటే పలానా చోట జరుగుతున్నాయి అంటే గవర్నమెంట్ వెళ్ళి ఆపగలదు. ఇది ఒక వెబ్సైట్స్ త్రూ జరిగేది కాబట్టి, అండ్ దీని వెనక చాలా పెద్ద మాఫియా ఉందని చెప్పుకోవాలి. పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు కూడా అని కూడా చెప్పుకోవాలి. చాలా మంది పెద్ద లీడర్సే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే ఈ యొక్క మాఫియాని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా. వాళ్ళకి లింక్స్ ఉంటాయి కాబట్టి అట్లా ఆపలేకపోవచ్చు, దాన్ని ఆపలేకపోవచ్చు. ఈ మధ్య చాలా పోరాటాలు జరిగినాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ని బ్యాన్ చేయాలి, బెట్టింగ్ని ఆపేయాలని చాలా దాని గురించి అవగాహన ప్రజల్లోకి తీసుకొచ్చారు. బెట్టింగ్స్ అనేవి అది భయంకరమైన ఎడిక్షన్ బ్రదర్. మందు, సిగరెట్ ఈ ఎడిక్షన్స్ కంటే బెట్టింగ్ అనేది భయంకరమైన ఎడిక్షన్స్. ఒక 10 రూపాయలు ఉన్నా కానీ ఆ 10 రూపాయలు వేద్దామా బెట్టింగ్లో, వేసి దాని నుంచి సంపాదించుకుందామా అనే మైండ్ సెట్ వచ్చేస్తుంది. దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. నేను అందుకే చాలా మందిని కౌన్సిల్ చేస్తూ ఉంటాను. బెట్టింగ్ అస్సలు ఆడొద్దు. నీకు డబ్బులు వస్తాయన్నా సరే ఆ ఊరికి వచ్చే డబ్బులు అసలు వద్దు అనుకోవాలి. ఇంకా ఇందాక చెప్పిన ఫ్రాడ్ కూడా బిలీవర్స్ చాలా మంది ఇట్లాంటి కంపెనీల్లో జాయిన్ అయ్యి వేరే వాళ్ళని జాయిన్ చేయించడం, ఇలా కూడా జరుగుతూ ఉంది. ఓ బిలీవర్ అతను జాయిన్ అయ్యాడు కదా, మనోడే కదా, నేను కూడా జాయిన్ అయితే ఏంది అంటే సువార్త చెప్పే బోధులు దీని గురించి చెప్తున్నారు. ఇది చేస్తున్నారు. చర్చిల్లో జరుగుతున్నాయి. నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే చర్చిలో కూడా జరుగుతున్నాయి. మనోడు బిలీవరే కదా, అట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఇట్లాంటివి చేస్తున్నారు. జాయినింగ్, మీరు ₹1 కట్టేది ఏదైనా అది ఫ్రాడే. ఇది కూడా చాలా రూపాంతరం అంటారు కదా, చాలా రకాలుగా మారుతా ఉంది. నాకు ఫ్రాడ్ జరిగినప్పుడు అది వేరే లెవెల్లో ఉండేది. ఇప్పుడు అది ఇంకా రూపాంతరంగా వేరే రకరకాలుగా మారుతా ఉంది. సో దాన్ని మనం వివేకం కలిగి, జ్ఞానం కలిగి వాటన్నిటి జోలికి వెళ్లకుండా మనం ఉండాలి. చివరిగా మీరు చూస్తున్న వీక్షకులకు ఏమైనా చెప్పాలంటే చెప్పి ముగించేయండి. ఈ సాక్ష్యం ద్వారా మీరందరూ బలపరచబడ్డారని నేను అనుకుంటున్నాను. మెయిన్గా ఈ సాక్ష్యంలో మీరు చూసినట్టయితే ఒక యవనస్తుని దేవుడు ఎలా మార్చి, ఒక ఎడిక్షన్స్ నుంచి మార్చి, ఒక క్రికెట్ బెట్టింగ్స్ నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి ఎలా దేవుడు వాడుకుంటున్నారో మీరు చూసారు. ఇదంతా నేను చెప్పాను. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. జస్ట్ యూ హ్యావ్ టు సబ్మిట్. మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకోండి అంతే. ఇంకా ఈ విషయాలన్నీ నేను చెప్పినప్పుడు బిలీవర్స్, మెయిన్గా విశ్వాసులు, మీరు ఈ ఫ్రాడ్స్ విషయంలో ఊరక డబ్బులు వస్తాయి అంటే నమ్మకండి. ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాలా థ్యాంక్స్ బ్రదర్. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని ఇప్పటివరకు పంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. సో మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా థ్యాంక్ యూ.